రిజర్వేషన్ సాధించుకుందాం. 42% రిజర్వేషన్ బీసీల ఐక్యత. రాష్ట్ర వ్యాప్తంగా బీసీకు 42% రిజర్వేషన్ ఇవ్వనని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే దుబ్బాక పట్టణంలో ప్రజలు, వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలన్నీ కూడా సంపూర్ణంగా బంద్ చేసి బంద్కు సహకరిస్తూ ఉన్నాయి. ఈ బంద్ ద్వారా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగి బీసీలు సమాజంలో, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 52% బీసీలకు 42% చట్టసభల్లో హక్కు కల్పించి రాజకీయంగా అభివృద్ధి కావడానికి సహకరించాలని సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు తెలంగాణ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దుబ్బాక పట్టణంలో బంద్ విజయవంతమైంది. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈరోజు దుబ్బాక ప్రజలు ముందుకొచ్చారు. బీసీలు 57% ఉన్నటువంటి బీసీలకు మద్దతుగా మేమెంతో మాకంతా అనే డిమాండ్ తోటి న్యాయంగా రావాల్సిన డిమాండ్కు మద్దతుగా అన్ని వర్గాలు మద్దతు వాళ్ళకి ఈరోజు బంద్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సందర్భంగా మనం మాట్లాడాలి, కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నప్పటికీ వాళ్ళు చేసే ప్రయత్నాలకు అడ్డంకిగా కొందరు కుట్రలు వంతున్నారు. కాబట్టి ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళు వెనుక ఉన్న వ్యక్తులకు ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. బీసీలకు కనుక చైతన్యం వస్తే, బీసీలు కనుక రోడ్డు మీద దుబ్బాకలో బీసీ బంద్ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఎంత జనాభా ఉంది, 56% జనాభా ఉన్న బీసీలు ఇప్పటికైనా కదం తొక్కి ప్రతి ఒక్కరూ తమ బీసీ నినాదాన్ని తీసుకొని వాళ్ళకి ఎంత శాతం రావాలి, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, తక్కువ శాతం ఉన్న వేరే కులం వాళ్ళు మనందరినీ పాలిస్తున్నారు. మనం ఎక్కువ శాతం ఉన్నా కూడా ఇంకా వాళ్ళ కింద బానిస బతుకులు ఇంకెన్ని కాలం అని చెప్పుకుంటూ ఖచ్చితంగా ఈ బీసీ బంద్ను విజయవంతం చేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన పునరాలోచించి బీసీ బంద్ను ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను.